హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి క్యాప్సికమ్ రైస్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టిఫిన్ బాక్స్కి చాలా బాగుంటుంది. మార్నింగ్ సెషన్లో నేను క్యాప్సికమ్ రైస్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే తగినంత నూనె, నెయ్యి వేసేసుకోవాలి. అందులో జీలకర్ర, లవంగాలు వేసేసుకోవాలి. జీలకర్ర వేసేసుకున్నాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోయాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం వేగిపోయాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసుకుని అప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోలు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు అవి కూడా వేసేసుకుని ఇది ఒక్కసారి మగ్గాలి. మీకు ఇది మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో టమాటో ముక్కలు ఇలాగే క్యాప్సికమ్ ముక్కలు అన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర అవన్నీ చేసిన పౌడర్ వేసేస్తాను 1 స్పూన్. అలాగే రుచికి తగినంత అన్నాన్ని, మనం తీసుకున్న అన్నానికి సరిపడా ఉప్పు వేసేసాను. అలాగే మనం తీసుకున్న అన్నానికి తగినంత కారం కూడా వేసేసాను, ఎక్కువ వేయక్కర్లేదు. అలాగే కొంచెం గరం మసాలా, మనం ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను కదా, జీలకర్ర లవంగాలు వేసేసి నేను చేశానని చెప్పాను కదా, పోపు వేసాను. జీలకర్ర లవంగాలు వేసి పోపు వేసాను. ఇంకేం వేయద్దు. దాల్చిన చెక్క కానీ ఇలాచి కానీ ఏం వేయక్కర్లేదు. ఆవాలు అలాంటివి ఏం వేయక్కర్లేదు. జస్ట్ ఈ పేస్ట్ ఉండాలి. ఇలా అవ్వాలన్నమాట. ఉల్లిపాయలు, క్యాప్సికమ్లు, టమాటోస్, కొంచెం నూనె పడుతుంది. నేను వేసిన పౌడర్స్ అన్నీ వేసేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పల్లీలు, నువ్వులు, ధనియాల పొడి లేకపోతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఉప్పు, కారం, గరం మసాలా వేసేసుకోండి. సాంబార్ పొడి లాంటిది ఏమైనా ఉంటే అది వేసుకోండి, మీ ఇంట్రెస్ట్. అవసరం లేకపోతే అది కూడా స్కిప్ చేసేసుకోండి. గరం మసాలా పౌడర్ వేసేసుకోండి. అన్నీ మనం వేసేసాం. ఇప్పుడు తగినంత రైస్ వేసేసుకోవాలి. మనం రెడీగా చేసి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఇలా మొత్తం కలిపేసుకోవాలి. మనకి ఎంత ఈ లోపల దీనికి ఎంత పడుతుందో అంత రైస్ వేసేసుకోవాలి. ఇది టిఫిన్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు కూడా తీసుకెళ్ళచ్చు, ఆఫీస్కి తీసుకెళ్ళచ్చు. పిల్లలు స్కూల్ టిఫిన్ బాక్స్, కాలేజ్కి అయితే అల్టిమేట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. పిల్లలు అసలు వదిలిపెట్టరు, మళ్ళీ చేయమంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా మనకి రిక్వెస్ట్ వస్తుంది, మళ్ళీ కావాలి, మళ్ళీ చేసి పెట్టమని. చక్కగా ఇదే టైంలో పుదీనా వేసేసుకోవడమేనండి. అయిపోయిందండి రైస్, క్యాప్సికమ్ రైస్. ఇది హ్యాపీగా మనం టిఫిన్ బాక్స్లో పెట్టి ఇచ్చేస్తే పిల్లలు హ్యాపీగా తినేస్తారు, అంత బాగుంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొంచెం పుదీనా వేసేసాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం అంతా కలిపేసుకుని అంతేనండి. ఆ చల్లారిచ్చాక టిఫిన్ బాక్స్లో పెట్టి ఇచ్చేసేయడమే. సో చాలా టేస్టీ అయిన క్యాప్సికమ్ రైస్. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. వెరీ టేస్టీ, చాలా సింపుల్గా, ఈజీగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. బాయ్ అండి.